రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన మైనార్టీ పేద వర్గాల ప్రజల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భరోసా కల్పించేందుకు తెలంగాణ జనగర్జన శంఖారావాన్ని పూరించబోతోందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది అని, తమ పార్టీ అధినేత్రి సోనియమ్మ సమక్షంలో 6 గ్యారంటీలు ప్రకటించి వాటిని ప్రజలకు చేరువ చేశామని గుర్తు చేశారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరోసారి దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం, వారి బ్రతుకు భరోసా కోసం మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, దేశాధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర సమక్షంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు. తుక్కుగూడ వద్ద 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను కానీవీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. ఈ సభకు షాద్నగర్ నియోజకవర్గం నుండి 15,000 మంది తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద భారీ బహిరంగ సభ 10 లక్షలతోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జనగర్జన శంఖారావంతో ఎన్నికల ప్రచారం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలతోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ సభలో భారతదేశంలో ఉన్న పేద బడుగు బలైన వర్గాల మైనార్టీల యొక్క సమక్షంలో మేనిఫెస్టో, దేశవ్యాప్తంగా మేనిఫెస్టో రేపు ఆ సభలో ప్రారంభించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి, ఈ సభకు, ఈ బహిరంగ సభకు షాద్నగర్ నియోజకవర్గం నుంచి కూడా అత్యంత సమీపంగా ఉన్న నియోజకవర్గం, పెద్ద ఎత్తున మా మహిళలు కూడా, మా మహిళా అధ్యక్షురాలు కానీ, మండల అధ్యక్షులు కానీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అనుబంధ సంస్థలు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తప్పకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయడానికి కూడా షాద్నగర్ నుంచి దాదాపు 10,000 నుంచి 15,000 మంది ఈ యొక్క బహిరంగ సభకు తరలి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అందరూ చేస్తా. క్షేమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, ప్రజలకు ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏ విధంగా అయితే ఇచ్చి
ఎన్నికలకు పోవడం జరిగిందో ఆ యొక్క మేనిఫెస్టోను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా అయితే తూచా తప్పకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయో అదేవిధంగా రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఈ సభలో